చూస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామంలో వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆశపడుతున్నారు. కానీ దేవుడి మందిరానికి వచ్చి పరిశుద్ధాత్మ పొందలేకుంటున్నారు. ఈరోజు పొందుకోవడానికి కారణాలు ఏంటంటే ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించకపోవడమే. ప్రభువుని పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ దేవుని ఆరాధిస్తే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలుగుతాం. ఈరోజు ఇన్ని దినాల నుంచి కూడా మందిరానికి వెళ్తున్నావు, పరిశుద్ధాత్మ అనుభవం లేదని ఎదుటి వారిని నేను అంటుంటే నువ్వు చాలా బాధపడుతున్నావు. ఈరోజు నీతో మాట్లాడుతున్న సూటిగా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతావు. ఈరోజు నువ్వు ఆత్మను పొందుకునే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు రావాలి. ప్రభు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత అక్కడున్న ప్రజలు అపోస్తులు ప్రార్థన చేసిన విధానంగా మనం ప్రార్థన చేయాలి. అక్కడ ప్రార్థన చేశారు, 10 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పెంతెకొస్తు అనుభవంలో 120 మంది కూడా మేడగది మీద 10 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. శరీర ఆహారం మీద ఆలోచన లేదు, కానీ ఆత్మానుసారమైన ఆహారం కొరకు ఎదురు